వివాహమైన స్త్రీకి అందం, ఐశ్వర్యం, మెడలో తాళిబొట్టు. భర్త భార్య మెడలో కట్టినప్పుడు వేదమంత్రాలు మధ్య ఆ తంతు జరుగుతుంది. భార్య మెడలో మంగళసూత్రం, నుదుటిన సింధూరం భర్త ప్రాణాన్ని, సంతోషాన్ని కాపాడుతుంది. మంగళసూత్రానికి సంబంధించిన విషయాలను తెలుసుకుని భార్య అలా మంగళసూత్రాలు వేసుకునేలాగా చూసుకోవాలి. మంగళసూత్రం యొక్క విశిష్టత, మంగళసూత్రం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు, ఇటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం. వివాహ సమయంలో స్త్రీలు మంగళసూత్రం ధరించటం అనేది మన భారతీయ సంప్రదాయం. ఈ సంప్రదాయం ఈనాటిది కాదు. వధువు వరుడు మెడలో తాళి కట్టే సంప్రదాయం 6వ శతాబ్దంలోనే మొదలైంది. మంగళసూత్రం అనే శబ్దం సంస్కృతం నుంచి పుట్టింది. పెళ్లి సమయంలో పెళ్లికూతురు మెడలో పెళ్లికొడుకు తాళిబొట్టు మాత్రమే కడతాడు. ఆ తర్వాత ఆడవారు మంగళసూత్రంలో పగడం ముత్యాలు, చిన్న చిన్న విగ్రహాలు వంటివి ధరిస్తూ ఉంటారు. అలా ధరించటం ఫ్యాషన్ అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ అది చాలా పెద్ద పొరపాటు. అలా ఇప్పుడు కూడా చేయకూడదు. మంగళసూత్రం భార్యాభర్తల అనుబంధానికి ప్రతీక. మంగళ అంటే శుభప్రదం, శోభాయమానం. సూత్రం అంటే తాడు, ఆధారం అని అర్థం. వివాహంలో భాగంగా వరుడు వధువు మెడలో 3 ముళ్ళు వేస్తాడు. భర్త ఆరోగ్యంగా ఉండాలని, తన సంసారం ఎప్పుడూ సుఖంగా సంతోషంగా సాగాలని వధువు మెడలో 3 ముళ్ళు వేయిస్తారు వేద పండితులు. ఆ ముక్కోటి దేవతల సాక్షిగా ఈ పెళ్లి జరిగినట్టు దేవతలందరూ కూడా ఈ నూతన వధూవరులను దీవిస్తారు. ప్రస్తుతం కొందరు ఆడవాళ్లు మంగళసూత్రాన్ని పక్కన పెడుతున్నా, మంగళసూత్రానికి నల్లపూసలు ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్కు తగ్గట్టుగా మంగళసూత్రాలను ధరిస్తున్నారు. దక్షిణాదిన మంగళసూత్రాన్ని తాళిగా పలుకుతారు. నలుపు బంగారం వర్ణంలో కలిసిన మంగళసూత్రంలో ఆ పార్వతీ పరమేశ్వరులు కొలువే ఉంటారు. నలుపు వర్ణంలో పరమేశ్వరుడు, బంగారు వర్ణంలోకి పార్వతీదేవి కొలువే ఉంటుంది. ఎటువంటి కీడు జరగకుండా మంచి జరగాలి అనే ఉద్దేశంతో పార్వతీ పరమేశ్వరుడు స్త్రీ హృదయానికి అంటుకునే ఉంటారు. అందుకే మంగళసూత్రాన్ని స్త్రీ హృదయం వరకు ఉండేలాగా చేస్తారు. హృదయ స్థానాన్ని మంగళసూత్రం తాకుతూ ఉండటం వల్ల ఆ స్త్రీ సుమంగళిగా ఉంటుంది. మంగళసూత్రాన్ని ధరించటం వల్ల స్త్రీకి ఎక్కడా లేని శక్తి, ఎక్కడైనా పోరాడగలను, నెగ్గగలను అని ధైర్య సాహసాలు కలుగుతాయి. మంగళసూత్రాలలో పసుపు తాడుని వాడుతారు. వరుడు 3 ముళ్ళు వేసిన తర్వాత ఒక్కొక్క ముడికి కుంకుమ అద్దుతారు. మంగళసూత్రాలని బంగారంతో చేయించుకున్నా కూడా మధ్యలో తాడు మాత్రం పసుపు తాడు మాత్రమే ఉండాలి. ఇతర ఏ లోహాలతో తయారు చేసిన వాటిని వాడకూడదు. పసుపు కుంకుమలలో సర్వ మంగళాదేవి ఉంటుంది. కొంతమంది మంగళసూత్రం పైన బొమ్మలు గీయించటం, రంగులు దిద్దించటం వంటివి చేస్తారు. కొంతమంది లక్ష్మీదేవి బొమ్మ మంగళసూత్రం పైన కనిపించే విధంగా తయారు చేసుకుంటారు. అసలు ఇలాంటివి చేయవచ్చా లేదా అనేది కూడా ఇప్పుడు తెలుసుకుందాం. మనకి ఆదర్శ దంపతులు అంటే గుర్తుకు వచ్చేది ఎవరు? సీతారాములు. సీతాదేవి అంటే రాముడికి ఎంత ఇష్టమో చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి సీతాదేవి తన మంగళసూత్రంపై రాములవారి బొమ్మను కానీ రంగును కానీ వేయించుకోలేదు. సీతమ్మవారు ఎలా అనేది మంగళసూత్రాన్ని చేసి వేసుకున్నారు. అలా వేసుకుంటే ఖచ్చితంగా సిరి సంపదలు కలుగుతాయి. కొంతమందికి వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం, మరికొంతమందికి దుర్గాదేవి అంటే ఇష్టం, ఇంకొంతమందికి మిగతా దేవుళ్ళు అంటే ఇష్టం. ఇలా ఎవరిష్టం వచ్చిన వాళ్ళ దేవుళ్లను వారు మంగళసూత్రంపై తయారు చేయించుకొని వేయించుకుంటారు. అలా దేవుని యొక్క ప్రతిమను అస్సలు మంగళసూత్రాలపై వేసుకోకూడదు. ముఖ్యంగా లక్ష్మీదేవి ప్రతిమ ఉన్న మంగళసూత్రాలను అస్సలు వేసుకోకూడదు. ఒకవేళ వేసుకుంటే సిరి సంపదలు పోయి కష్టాలు ప్రారంభం కావటం మొదలవుతాయి. కనుక మంగళసూత్రాన్ని ప్లెయిన్గా వేసుకోవడమే మంచిది. వాస్తవానికి మంగళసూత్రాన్ని పత్తి నుంచి తీసిన దారంతో కానీ పక్క నుంచి వచ్చిన దారంతో కానీ చేయాల్సి ఉంటుంది. దీనికి ఒక సంపూర్ణమైన శాస్త్రం ఉంది. దీనిని ఒక తాంత్రిక విధానంతో నాడీ నిర్మాణ వ్యవస్థ నుంచి మరొకటి నిశ్చితార్థమైన వారి దగ్గర నుంచి తీసి కడతారు. ఆ సూత్రాన్ని చేశాకే ఎప్పుడైతే భౌతిక సాన్నిహిత్యం కలుగుతుందో అప్పుడు శక్తివంతమైన సాన్నిహిత్యం కూడా కలుగుతుంది. ఈ దంపతులు ఎంతగా ఒక్కటైపోతారు అంటే ఈ బంధాన్ని అసలు ఎవరూ విడదీయలేరు కూడా. ఒకరి నుంచి ఒకరిని విడదీయటం అనేది ఎంతో కష్టమైనది. ప్రతి శుక్రవారం, మంగళవారం అమ్మవారికి పసుపు కుంకుమలతో పూజ చేసి ఆ పసుపుని మంగళసూత్రాలపై పెట్టుకోవాలి. ఇలా చేస్తే 5వ ఇచ్చే పార్వతీదేవి కటాక్షిస్తుంది. మంగళసూత్రానికి పిన్నీసులు కానీ ఏ ఇతర ఇనుముకు సంబంధించిన వస్తువులు కానీ పెట్టకూడదు. మంగళసూత్రం ఎప్పుడూ కూడా హృదయం కింది వరకు ఉండాలి. అంటే వక్షస్థలం పూర్తిగా దాటి కిందకు ఉండాలి. మంగళసూత్రానికి ఎప్పుడూ కూడా ఎరుపు, నలుపు పూసలే ఉండాలి. పొరపాటున ఎప్పుడైనా మంగళసూత్రం పెరిగితే వెంటనే 5 పోగుల దారాన్ని తీసుకొని దానికి పసుపు రాసి దానికి ఒక పసుపు కొమ్ము కట్టుకొని భర్త చేత కానీ ఆడపడుచు చేత కానీ కట్టించుకోవాలి. ఆ సమయంలో దగ్గర ఎవరూ లేకపోతే ఇక మీకు మీరే వేసుకోవాలి.
ఒక మంచి రోజు చూసి ఉదయం 9 గంటల లోపు మళ్లీ మంగళసూత్రం వేసుకోవాలి. ఇవన్నీ ఏ భార్య అయితే పాటిస్తుందో ఆ భర్త ఆయుష్ బలంగా ఉంటుంది. ఆ దంపతులు 100 ఏళ్లు సుఖంగా జీవిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి. వివాహమైన ప్రతి ఒక్క స్త్రీ కూడా మంగళసూత్రం విషయంలో ఈ నియమాలను ఖచ్చితంగా పాటించాలి.